హలో మై క్యూట్ ఫ్యామిలీ, అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజైతే మనం బనానా కేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడైతే ఈ కేక్ మా అక్క ప్రిపేర్ చేస్తుంది. ఇంట్లోనే చాలా ఈజీ అండ్ సింపుల్గా చాలా బాగా చేసింది. అదే వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను, చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ మైదా పిండి జల్లడ పట్టుకుంటుంది. దాంట్లోనే బేకింగ్ పౌడర్ అండ్ సోడా కలిపేస్తుంది. ఇక్కడ మనకి షుగర్ పౌడర్ అవసరం కాబట్టి అక్క షుగర్ పౌడర్ని ప్రిపేర్ చేస్తుంది. ఇక మీకు తెలిసిందే కదా షుగర్ పౌడర్ ఎట్లా చేసుకోవాలో. మంచిగా మెత్తగా పట్టుకోవాలి. దాని తర్వాత మనం దేనితోటైతే ఫస్ట్ షుగర్ గొలిచి వేసినామో అదే దాంట్లో ఆయిల్ సేమ్ అంతే క్వాంటిటీ, ఇంకా కొంచెం తక్కువ వేసినా ఏం లేదు. అంత ఆయిల్ మళ్ళీ మనం మిక్సీ పట్టిన దాంట్లో వేసుకొని ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. మీకు ఎగ్స్ వద్దనుకుంటే దాని ప్లేస్లో పెరుగు యాడ్ చేసుకోండి. ఎగ్స్ పెరుగు అనేది అది మీ ఇష్టం, కానీ రెండు బాగానే ఉంటాయి. కానీ చేసే ప్రాసెస్ మంచిగా ఉండాలి. అంటే ఎగ్స్ వేస్తే మళ్ళీ స్మెల్ వేరే వస్తుందని అనుకుంటారు, కానీ ప్రాసెస్ మంచిగా చేస్తే స్మెల్ అయితే ఏం రాదు. అండ్ ఇక్కడ మిల్క్ యాడ్ చేసుకోవాలి మనం. ఇక్కడ 1/2 kg మైదా పిండికి ఒక 200 ml వరకు మిల్క్ యాడ్ చేసుకుంది. ఈ మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాక మనం వెనిలా ఎసెన్స్ ఒక 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. అండ్ దాని తర్వాత మంచిగా మిక్సీ పట్టుకోవాలి. అన్నీ ఈ ఎగ్స్, మైదా పిండి, మిల్క్, ఆయిల్ ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మంచిగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకొని, ఇక్కడ బనానాస్ కూడా చూడండి మంచిగా బాగా పండిపోయి ఉండాలి. అవి ఒక గిన్నెలోకి తీసుకొని మంచిగా స్మాష్ చేయాలి. మంచిగా స్మాష్ చేసుకున్నాక ఒక పెద్ద బౌల్ తీసుకోండి. ఇప్పుడు ఈ బనానా అండ్ మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా దీంట్లో యాడ్ చేయాలి. ఈ రెండు మంచిగా మిక్స్ అవ్వాలి, కలిసిపోవాలి. అంత మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందో అవ్వట్లేదో నాకు తెలీదు. ఇంకా క్లారిటీగా నీట్గా మాట్లాడడానికైతే నాకు ఇంకా టైం పడుతుంది. మంచిగా మిక్స్ చేసుకున్నాక మనం ఫస్ట్ జల్లడ పట్టిన మైదా పిండి అండ్ దాంట్లోనే మనం పౌడర్ ప్లస్ సోడా వేసినాం కదా, మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇంకా మంచిగా కలపాలి. దీన్ని కలుపుతూనే ఒక పక్క స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టండి. ఇక్కడ మనం ఓవెన్ అట్లేం లేదు, గిన్నెలో పెడుతున్నాం. గిన్నెలో మనం పైన పెట్టడానికి కూర్చోడానికి అన్నట్టు ఒక చిన్న గిన్నె పెడుతున్నాం. అది అంతసేపు హీట్ అవుతుంది. మీరు ఇది కలిపే లోపల అక్కడ అది హీట్ అవుతుంది. మూత వేసుకొని ఉంచుకోండి. దీన్ని మంచిగా కలుపుకొని మనం దేంట్లో అయితే కేక్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి అట్లనే కొంచెం మైదాపిండి కింద అడుగంటకుండా అన్నట్టు మైదాపిండి ఏదో ఒక పిండి అంటే ఇక మేము మైదాపిండి వేసినాం. పిండి వేసి మొత్తం దాని చుట్టూ ఇట్లా వీడియోలో చూపిస్తారు కదా అట్లా రావాలి. అట్లా అయినాక మనం మంచిగా మిక్స్ చేసుకున్న కేక్ది ఉంది కదా పిండి, దీంట్లో వేసుకోవాలి. మంచిగా యాడ్ చేయాలి. గిన్నె మొత్తం అన్ని వైపులా వెళ్ళేటట్టు యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ట్యాప్ చేస్తే ఏమన్నా కింద గ్యాప్స్ ఉన్నా కవర్ అవుతాయని ఇక్కడ కొడుతున్నారు కింద మీద వేసి. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నారు. అది మీ ఇష్టం, ఆప్షన్. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి మేమైతే వేసినాం ఆ టైంకి. జెమ్స్ అయినా ఇంకా ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఇట్లా ఏమంటారు వేసి కొట్టాలంటే అట్లా ట్యాప్ చేయాలి. ఏమైనా ఉన్నా గ్యాప్స్ ఉన్నా పోతాయి. మనం ఆల్రెడీ ఇందాకనే మంట వెలిగించి హీట్ చేసుకున్నాం కదా, అది హీట్ అయిపోయి ఉన్నది ఆల్రెడీ. ఒక 10-15 minutes ముందే మనం అది ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని పెట్టి మినిమం 35 minutes to 45 minutes మంచిగా గ్యాప్ లేకుండా
మంచిగా అట్లానే ఉంచాలి. అంటే మధ్య మధ్యలో చెక్ చేసుకోండి, మళ్ళీ ఇంత మాడిపోగల అట్లా చెక్ చేసుకుంటూ చూడాలి. ఇక్కడైతే మేము ఒక 40-45 మినిట్స్ తర్వాత చెక్ చేసి తీసినాము. కేక్ అయితే సూపర్ వచ్చింది, టేస్ట్ బి సూపర్ ఉన్నది. ఇంట్లో చిన్నపిల్లలకైనా మనకైనా బయట కంటే ఇంట్లో ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఈజీగా, అంటే ఓవెన్ ఇవంతా పెద్ద ప్రాసెస్ అయితే కాదు, మహా అంటే ఒక గంట టైం పడుతుండొచ్చు. కానీ ఇట్లా చేసుకొని తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, ఎట్లాగో చూసినారు కాబట్టి. ఇప్పుడు థ్యాంక్ యూ చెప్పాలా మీకు?